పర్ణ బాప్తిస్మ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఈ నదీ తీరములకు ఈ విధంగా రావడానికి అవకాశం. బాప్తిస్మానికి సంబంధించిన కొన్ని హెచ్చరికలు దైవజనులు ఈ కార్యక్రమాన్ని దైవజనులు కొన్ని హెచ్చరిక మాటలు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందిస్తూ ఉండగా ఆ మాటలను ఆహ్వానిస్తూ ముందు కొనసాగించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి చేరువచ్చినటువంటి కూడా ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రత్యేకించి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. సమయంలో మరి ఈ బాప్తిస్మ అనేటువంటి కార్యక్రమానికి అనేటువంటిది ఆలోచన చేసుకున్నట్లయితే అపోస్తల కార్యగ్రంథంలో చేసి ఆయన నామం నీ పాపములను కడిగి వేసుకుని అని అక్కడ చూస్తూ ఉన్నాం. బాప్తిస్మ అనేటువంటిది దేనికోసం మనం తీసుకుంటున్నామంటే ఒక ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, లేకుంటే చదువు కోసం, లేకుంటే ఇంకో దానికో కాదు. కానీ బాప్తిస్మ అనేటువంటిది మన పాపాలను కడిగి వేసుకోవడానికి దీని ఉద్దేశం. సేవకులు ఎన్నిసార్లు మనకి వాక్యరూపముగా హెచ్చరించినప్పటికీ కూడా అది ఎలా ఉంటుందంటే మన పాపాలకి దాన్ని ఎడబాటు కలిగించుకోవడానికి అది ఉపయోగపడతా ఉంది. అందుకని యెషయా అంటాడు, మీకును మీ దేవునికి ఏమంటుంది అంట, మీ పాపాలు దేవునికి మనకు ఉన్నటువంటి మంచి సత్సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పాపాన్ని ఏం చేయాలంటే తీసేసుకోవాలి. దేని ద్వారా తీసేసుకోవాలి ఆలోచన చేసుకున్నట్లయితే దానికి విరుగుడు ఒకటే. ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా తప్ప ఇంకొక దాని ద్వారా మన పాపాలు తీసివేసుకోవడము అసాధ్యము. ప్రియులారా, మనకున్నటువంటి మడ్డు లేకుంటే మరణము ఇంకొకటి ఏదైనా ఉంటే దాన్ని ఈ సోప్తో శుభ్రం చేసుకొని పవిత్రం చేసుకోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు. కానీ మన పాపాలకి అవి తీసివేయాలంటే యేసుక్రీస్తు వారు రక్తం ద్వారానే. అందుకనే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి, ఎవరి కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడంటే పాపులను రక్షించడానికి. అదే ఇంకో మాట అంటాడు, నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులని పిలవదు అంటాడు. కాబట్టి అదే కొలసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రికలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోవాలి, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును అంటాడు. ప్రియులారా, మన జీవితం ఎలాగుందంటే రెండోది అంధకార సంబంధమైనటువంటి చీకట్లో ఉండగా ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఈ బాప్తిస్మ అనేటువంటిది ఒకటి మన పాపాలను కడిగి వేసుకోవడానికి. బాప్తిస్మ అనేటువంటిది ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు వారిని కలిగి జీవించడం. బాప్తిస్మ అనేటువంటిది యేసుక్రీస్తు వారిని కలిగి ఇక మూడో విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాప్తిస్మ అనేటువంటిది మనల్ని నూతనపరచడానికి ఉపయోగపడుతుంది. అవునా? ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలగాను జన్మిస్తేనే కానీ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి ఆ స్థితి పరలోకానికి నడిపించింది. ఇక లాస్ట్గా మనం ఆలోచన చేసుకోవాలంటే ఈ బాప్తిస్మ అనేటువంటిది మనల్ని మంచి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి ఉపయోగపడతా ఉంది.
యవన కాలంలో తీసుకుంటున్నటువంటి బాప్టిజం ఇది బలవంతం కాక ఇది మన హృదయాల్లో ప్రేరేపించేటువంటిదిగా ఉండాలి. తీసుకున్నటువంటి నాటి నుంచి చక్కగా దేవుని సన్నిధిలో మనం శారీరకమైనటువంటి ఆహారాన్ని ఎలాగైతే శరీరం బలపరచబడటానికి తీసుకుంటూ ఉంటామో ఈ బాప్టిజం ద్వారా మన ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ అది రోజు అది బలపరచబడాలి. అందుకనే తిమోతి అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము అంటాడు. అంటే బాప్టిజం మనకు దేనికి ఉపయోగపడుతుందంటే క్రీస్తు యేసులో ఉన్నటువంటి కృపలు మనం పొందుకుంటూ బలవంతులుగా ఉండటానికి అది ఉపయోగపడుతూ ఉంది బాప్టిజం. కాబట్టి అలాంటి మంచి దేవుని దగ్గరికి నడిపించేటువంటి ఈ బాప్టిజం రెండవది నీతి యావత్తు నెరవేర్చడానికి నడిపించబడుతున్నటువంటి బాప్టిజం. అలా తీసుకోబడినటువంటి బాప్టిజం ద్వారా ఏవైనా చిన్న ఒడిదుడుకులు వాటిని మన సీనియర్లుగా ఉన్నటువంటి మనల్ని వారిని ప్రోత్సహించాలి. ఇంకొక విషయం ఏంటంటే బాప్టిజం తీసుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది వెనకడుగేస్తున్నారు. దేనికి అనేటువంటిది ఆలోచన చేసుకున్నట్లయితే తీసుకున్న వాళ్ళే వాళ్ళకి ఆటంకంగా మిగులుతున్నారు. అవునా? తీసుకున్న వాళ్ళే వాళ్ళకి ఆటంకంగా ఉన్నారు. ఎలా ఆటంకంగా ఉండాలంటే తీసుకున్న వాళ్ళు సరైనటువంటి ప్రవర్తన లేక, సరైనటువంటి విధానంలో జీవించలేక, మరి చక్కెరలు అంటోళ్ళు లేకుంటే ఇంకొకరు అంటోళ్ళు రావడానికి ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నారంటే తీసుకొని పడిపోయిన వాళ్ళని మాదిరిగా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని ఏం చేశారా, మేము తీసుకొని ఏం చేస్తాము అని. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రావడానికి మనము మాదిరిగా ఉండాలి. మనల్ని బట్టి వారు మాదిరిగా మనల్ని తీసుకోవాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలి. సంఘము సేవకుని పోలి నడుచుకోవాలి. సంఘము విశ్వాసులని అందరిని కూడా బలపరిచేదిగా ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి బలమైనటువంటి మాదిరి. మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, కానీ మనల్ని ప్రతి నేత్రం మనల్ని చూస్తుంది. ఎవరిని చూస్తుందంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే చూస్తుంది. ఇక లోకంలో ఉండాలని ఎవరు చూడరు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు, వారి గురించి ఆలోచనే చేయరు. కాబట్టి మనము బాప్టిజం ద్వారా ఎదుటివానికి ఆటంకంగా లేకుండా, బాప్టిజం ద్వారా మనం తీసుకున్నటువంటి బాప్టిజం ద్వారా అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి మంచి మాదిరిని ఇచ్చి, మరి ఆది అపోస్తలులు, ఆది సంఘము ఎలాగైతే సంఘాన్ని క్షేమాభివృద్ధి చెందటానికి వారు ఎలాగైతే ప్రోత్సాహకారులుగా ఉండి వారికి ఉన్నటువంటి స్థిరచర ఆస్తులు అమ్మి సేవలు ప్రోత్సాహకరంగా ఉండి అనేక ఆత్మలను సమకూర్చి మరి సంఘంగా సమకూర్చారో, దేవుని మందిరంలో సమకూర్చారో, బాప్టిజం తీసుకున్నటువంటి మనం అందరం కూడా ఇంకా అనేక ఆత్మలను తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారికి ఆ లెక్క అప్పగింపవలసినటువంటి వారమై ఉండాలా. సేవకుడు చెప్పినటువంటి వాక్యాన్ని ప్రతిదినం మనము పఠించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుదామండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. దయచేసి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత, అలాగే బాప్తిస్మం ద్వారా కలిగే ప్రయోజనాలు దేవుని పరంగా, బాప్తిస్మం పొందకపోతే జరిగే నష్టాలు అపవాది ద్వారా వివరించడానికి మీరు అవకాశం ఇస్తారు. మా కొరకు మీరు చేసిన త్యాగం ఎంత గొప్పదో, మీరు చేసిన త్యాగమునకు కృతజ్ఞతలు మేము కలిగి జీవించేదానికి బాప్తిస్మం ఒకటే మార్గం. బాప్తిస్మం పొందిన ప్రతివారు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, ప్రార్థించుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలి. ఈ నిబంధన అనుసరిస్తూ నీ రాజ్యమునకు వారసులై అర్హతను సంపాదించుకోవాలని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం చాలా ఒక గొప్ప విలువైనటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఒక ఆత్మ రక్షణలోనికి రావటం ద్వారా పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారు, భూలోకంలో ఎందరికో మానవపరంగా ఈ కార్యక్రమం కలిగించే విధంగా కృప చేస్తూ వస్తూ ఉంటారు.
తన జీవితకాలం అంతా కూడా సాక్ష్యాన్ని కాపాడుకొని బలలో చేవేసి నీ మహిమ కొరకు నిలబడటానికి సహాయం చేయండి. వివాహం అయిన తర్వాత కూడా తన యజమానుడు తనలాగునే బాప్తిస్మం పొంది బలలో చేవేసే విధంగా మార్చుకునే విధంగా బిడ్డను మీరు బలపరుస్తూ రమ్మని కూడా కోరుతున్నాను. బిడ్డకు బాప్తిస్మం ఇవ్వటం కొరకు ప్రోత్సాహకరంగా వచ్చినటువంటి బాప్తులైన వీళ్ళందరిని బట్టి ఇచ్చిన మాటలు వారు కూడా హృదయంలో భద్రం చేసి మహిమార్థంగా కార్యక్రమాన్ని మేము ప్రారంభించవచ్చు, ఘనంగా జరిగించి మహిమ యేసు నామములో ప్రార్థించండి. సరే. పెళ్లి రోజు పెళ్లి చేసే పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకే మొదట్లోనే కొంగేయాలి. మొన్న నిలబడి ఓకే. బాగుంది దగ్గరకు. అమ్మాయిని ఎవరు తీసుకొస్తారు? ఎక్కడే కొంచెం ముందుకు రాయా, చెప్పులు వేసుకున్నారా? తడిసిన బాధ లేదు లేదమ్మా. లాస్ట్ టైం ఏం కాదు. సెక్యూరిటీ ఇక్కడ అమ్మా ఆయన సంఘ పెద్ద గారికి చెప్పలేదా? ఆ సంఘ పెద్దకి పెద్ద ఓకే ఓకే. పని ఉంటే మనకు దోషం లేదు. బట్టి రుద్రపోగు అపర్ణ దేవుని నామం పేరట ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకోబోతున్నావు. అమ్మా ఈ బాప్తిస్మం ఎందు నిమిత్తం తీసుకోబోతున్నావు? వెరీ గుడ్. దేవుడు నా కొరకు చేసిన త్యాగమును బట్టి దేవునికి నేను సమర్పించుకుని నా పాప క్షమాపణ నిమిత్తమై నరకానికి తప్పించబడి దేవుని రాజ్యానికి స్వతంత్రాలు కావాలనేటువంటి ఉద్దేశంతో బాప్తిస్మం తీసుకుంటున్నాను. ఓకేనా? మరి నువ్వు తీసుకుంటున్నటువంటి బాప్తిస్మ సాక్ష్యం నీ జీవితకాలం అంతా కూడా కొనసాగించుకుంటావా క్రమంగా? ఏమ్మా నీ జీవితంలో నువ్వు ఏ రూపంగా చేసినటువంటి ప్రతి కష్టంలో నుండి దేవునికి ఇవ్వాల్సిన దేవుని భాగములు ఈ కష్టంలో నుండి దేవునికి ఇస్తూ, అలాగే ఆత్మీయంగా దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. ప్రార్థన చేసే సమయం కానీ వాక్య ధ్యానం చేసుకునే సమయం కానీ దేవునికి ఇస్తూ నువ్వు సాక్ష్యంగా దేవునికి వైమాంతంగా నీ జీవితకాలం అంతా నిలబడటానికి ఇష్టపడుతున్నావా? ఓకేమ్మా సరే. నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి మరి ఈ సమయంలో బాప్తిస్మం మరి నువ్వు తీసుకునే ఈ బాప్తిస్మ కార్యక్రమానికి మీ నాన్నగారికి, మీ అమ్మగారికి, మీ కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనా? తర్వాత ఎందుకు ఇచ్చారు బాప్తిస్మం అని మరలా ఏదన్నా మాట్లాడటానికి అవకాశాలు ఇవ్వవు కదా. మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఊపిరి ఆడేటట్టు పెట్టుకోవాలని ముక్కు పట్టుకుని ఓకే అమ్మా తల్లి. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. చెల్లింతుము పాడండి. దయగలను మా ప్రభా, ప్రేమ నమ్మకాన్ని మా తండ్రి నీ కొందనాలు. ఈ సమయంలో నా తండ్రి రుద్రపోగు అపర్ణాన్ని బట్టి నేను మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా నాయన యవన కాలంలో యవన ప్రాయంలో ఈ సమయంలో నా తండ్రి పాత జీవితాన్ని ఆయన నీటిలో సమాధి చేయబడి ప్రభా నూతన జీవితం కలిగిన ప్రభా యేసుక్రీస్తు ఎలాగైతే అయా లేపబడి ఉన్నాడో అలాగే నా తండ్రి బిడ్డ కూడా నా తండ్రి
పాత జీవితాన్ని నీటిలో సమాధి చేసిన ఆయన నూతన జీవితం కలిగిన ఆయన లేపబడినటువంటి అపరణతో మీరుమని యవనకు ప్రయాణి నా తండ్రి నీ నామ మహిమార్థమై అనేకులకు నాయన సాక్షుగా నాయన నిలుపుకోమని ఈ కార్యక్రమంలో ఏకీభవించినటువంటి నాయన బిడ్డలందరిని బట్టి అయా నువ్వు ఉన్నటువంటి విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధనాన్ని బట్టి అడిగి కొంచెం నామ తండ్రి అమ్మ వందనాలు రా అమ్మ అందరికి వందనాలు